బతుకమ్మ ఫస్ట్ రోజాయే పొద్దటి సంధి కష్టపడి ఇగో ఇంతెత్తు బతుకమ్మను వేర్చిన ఇప్పుడే మా వాడకట్టకు బతుకమ్మ ఆడి మీకు ముచ్చట చెప్పేది ఉన్నదని చెప్పొచ్చిన బతుకమ్మ ఎట్లా నడుస్తుందో అవన్నీ చెప్తా కానీ అగో టైం కూడా అయ్యింది ధూమ్దా ముచ్చట్లు జల్దీ చెప్పుకుందాం ఇక ముచ్చట్లు షూరు ఇద్దరక్క జల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కరు కిచ్చిరు ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో అచ్చన్న బోడాయ ఉయ్యాలో బతుకమ్మ పండుగ షురు అయింది కదా అందరికీ మళ్ళోసారి ఎంగిలి పూల బతుకమ్మ శనార్థులు ఎంగిలి పూల బతుకమ్మ పెత్తరామాస పెద్దలకు బియ్యం ఇచ్చుడు అన్నీ స్టార్ట్ అయినాయి అన్నట్టు పొరగాలంతా పొద్దుగాలనే సంచులు పట్టుకొని పువ్వుకు పోయిరా మరి మన ఆడవడుసులందరూ బతుకమ్మను ముద్దుగా వేసి ఆటలాడుతుర్రా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళని ఫరక్ లేదు తెలంగాణలో ఉన్న ఆడపిల్లలందరూ ఈ 9 రోజులు బతుకమ్మ ఆటలతోని ధూమ్ ధామ్ చేస్తారు మరి ఫస్ట్ బతుకమ్మ ముచ్చట్ని మనం చెప్పుకుందాం బతుకమ్మ ఉయ్యాల బతుకులన్నీ సల్లగుండాల వరెవ్వా మన తెలంగాణ పెద్ద పండుగ శుభాకాంక్షలు ఈ దసరాకు 600 ఇంటికి రావాల్సిందే అని మా అమ్మ గట్టిగా చెప్పింది అప్పాలు చేసేది ఉన్నదట గ్యారప్పలు మురుకులు సకినాలు నాతోనే చేపిస్తుందట ఈ తాప ఇక ఈ 15 రోజులు మన తెలంగాణ అంతటా ఏమన్నా సంబరాలు నడుస్తాయి అసలు మన ఆడోళ్ళు తల్లిగారింటికి తోవబడుతుర్రు ఇక చిన్ననాటి దోస్తులను కలుసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా మురిపెంగా గడుపుతుంటారు ఇక బడి పోరలకు కూడా దసరా తాతీలు రానే వచ్చే 2వ తారీఖు సంది 14వ తారీఖు దాకా దగ్గర 2 వారాలు వేసుకోరాదు సెలవులు అమ్మమ్మ ఊరికి పోయే సంబరం వాళ్ళది ఇక అన్నట్టు మన హైదరాబాద్ పట్టణం చూడుర్రి తెలంగాణ పల్లెలకు ఎట్లా ప్రయాణం కడుతురో జూబ్లీ బస్ స్టాండ్ అయినా ఇమ్లీ బస్ స్టాండ్ అయినా రైల్ స్టేషన్ అయినా బయట ప్రైవేట్ కార్లు బస్సుల కాడనైనా జనమే జనం జాతర బతుకమ్మ పండుగకు సొంతూరు తోవబట్టిరు పట్నం జనాలు ఉష్కపోతే నేల మీద పడది నెత్తి మీద పడే అంత జనం రైల్ స్టేషన్లల్లా కాలు పెట్టి సందు లేదు అసలు బండచ్చుడు ఆలస్యం దర్వాజకెళ్లే కాదు
కిటికీలకెళ్ళి కూడా బండికి సీటు సంపాదించుకుంటారు. మరి దసరాకు తల్లిగారింటికి పోవాలంటే సాహసం చేసుడే ఉంటది. ఆరాంసే పోతే మజా ఏముంటది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తిప్పలైనా గాని సొంతూరికి పోతున్న ఆనందమే అలగ్ కదా మరి. అందుకే ఎంత తక్లీఫ్ అయినా గాని ఇట్లా ప్రయాణం కడుతూనే ఉన్నారు. బస్సులు దొరకని వాళ్ళు గంటలు గంటలు బస్ స్టాండ్లల్లా ఎదురు చూస్తూనే ఉన్నారోళ్ళ. ఏ రాత్రైనా మంచిదే, వాపస్ పోవడం అనేదే లేదు. ఇంటికి పోవడే కావాలన్నంత జిద్దుగా పోతుర్రు. తల్లిగారిల్లంటే పాయరం అట్లుంటది మరి కదా. ఇక ఇంకో దిక్కు మన సర్కారోళ్ళు బస్సులు ఎక్కువ పెట్టలేదట. ప్యాసింజర్లు గదే ముచ్చటంటుర్రు. పండుగకు ఎక్కువ బస్సులు, స్పెషల్ బస్సులు జనంత ఎక్కువ పెడితే ఏమైతుంది? పండుగకు సొంతూర్లకు పోతున్న ఆడపడుచులకు గింత తక్లీఫ్ ఇచ్చుడేందని జనం కూడా గరమైతురు. కూడా సొంతూర్లకు దోవబడుతున్నాయి వల్ల టోల్ గేట్ల కాడ ఒక ట్రాఫిక్ జామ్ అవుతుందా. ఇక ఇప్పుడే గిట్లుంటే దసరా పండుగకు 2 రోజుల ముందు ఇంకా జోరుకుంటది కావచ్చు కదా. పండుగ అంటే అందరికి సంబరమే. అందుకే జర పైలంగా బోర్రి. ఒక బస్సు కాకుండా ఇంకో బస్సు, ఒక బండి కాకుంటే ఇంకో బండి, ఒక రోజు కాకుంటే ఇంకో రోజు పోయి పండుగ ధూమ్ధామ్గా చేసుకోర్రి. ఏమనుకున్నా మంచిదే గాని మన రాష్ట్రం ఒక పెద్ద దిక్కు లేకుండా అయిందని అనిపిస్తుందోలా. అసలు సాదాసీదా జనాలకు బాధలొచ్చినా కష్టాల పాలైనా లీడర్లకు చెప్పుకుంటారు, ప్రభుత్వానికి బాధ చెప్పుకుంటారు. కానీ జనం చెప్పేదందుకు లైన్లు కడుతున్నా సర్కార్ల ఇనేటోళ్ళు మాత్రం కనబడతలేరట. ఎంత ఏడ్చుకుంటా చెప్పినా చెవుల శంఖ మూదినట్టే అనిపిస్తుంది చాలా మందికి. అందుకే కష్టాలలో ఉన్న జనాలకు మళ్ళా కారు పార్టీ కళ్ళ మెదిలింది. గుండె నిండా ధైర్యం ఇచ్చేది బీఆర్ఎస్ఏ అని పురాగా సమజైంది. అందుకే ఇప్పుడు కష్టాలలో ఉన్న జనాలు మన తెలంగాణ భవన్ గలమదొక్కుతుర్రు. సర్కారు ఏ తీర్ల గోసబెడుతుందో రామన్నకు చెప్పుకుంటురు. అగో నిజంగా ఈ మూసిని అందంగా ముస్తాబ్ చేసుడేందో గాని మన పట్నం జనాలు మాత్రం రోడ్డు పాలైతురు. బుల్డోజర్లతోని గోడలు గుల్చే సర్కారు స్కీము జనాలకు నిద్ర లేకుండా అవుతుంది. ఎప్పుడు ఏమైతుందో ఎవలీలు కూల్తుందో అని గజ్జ వణుకుతుర్రు. ఇంట్లో కూల్చొద్దని బతలాడుకున్నా, కాళ్ళు మొక్కినా, బాధలు చెప్పుకున్నా సర్కారు తరపున ఉయ్యి లేదు కుయ్యి లేదు. ఎట్లా వినిపిస్తుంది చెప్పొల్లా. అందుకే ఇప్పుడు జనం బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తుర్రు. రామన్న మీదనే ఆశలు పెట్టుకుంటుర్రు. వాళ్ళ బాధలన్నీ మన కేటీఆర్ సార్కు చెప్పుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుర్రు. मजबूरी में ला दिया इन्हें सीएम, तो ये सीएम किसका है? ये हमारे सका धोखा करे। ये धोखे का जवाब हम कोर्ट में देंगे या नहीं देंगे? कोर्ट में देंगे। हमारी भोली भाली औरतों को भटकाया गया, हमारी लेडीज को भटकाया गया। हमारी लेडीज अनपढ़ है, कोई पढ़े लिखे कोई ग्रेजुएट नहीं है, कोई सी जगह जाके ये काम करे। क्यों ऐसा? मैं पूछती आज ऐसा गली में ठहर के क्यों ऐसा करे? आज तक हम नहीं आए, आज तक नहीं आए सर। आज हम आपको यहाँ तक खींचे, हमको खींचे जैसा नहीं, हम छोड़ने वाले नहीं है, ये बात याद रख लेना। అసలు కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన పాపానికి నిలువ నీడ లేకుండా చేసుడు ఇదేమన్నా న్యాయమా? తరికనేనా? ఇగో వీళ్ళకు లచ్చలున్నాయా కోట్లున్నాయా? ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను రాత్రికి రాత్రి గులగొట్టుడేంది అసలు? కండ్ల ముందే ఇండ్లు మాయమైతుంటే జనం దావకాండ్లలో పడుతుర్రు. పాపం ఒకైనకు గుండెపోటు కూడా వచ్చిందట. అందుకే మన రామన్న వాళ్ళకు ధైర్యం చెప్తుండోల్లా. ఎవలేం రంది పడొద్దు, మీకు నేనున్నా అని హిమ్మతిస్తుండు మన రామన్న. ముఖ్యమంత్రి అనే మాట చెప్పినారు, అది వారు ఒక్కరి మాట కాదు అందరి మాట. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట వారు చెప్పినారు. మమ్మల్ని ఇవాళ ఆక్రమణదారులు అంటున్నారు, మమ్మలను మా స్థలాలు దొంగ స్థలాలు అంటున్నారు, కబ్జా అంటున్నారు. మాది కబ్జా కాదు, 30 ఏళ్ల కింద కొనుక్కున్న కాగితాలు మాట్లాడున్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కట్టినాం.
అన్ని కట్టినాక ఇవాళ వీడు వచ్చి ఇట్లా అడుగుతా అంటే మరి ఆ పైసలన్నీ ఓడిస్తాడు. నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కట్టినా పైసలు, నేనే గవర్నమెంట్కి ఇన్ని రోజులు ట్యాక్స్ కట్టినా, నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టినా బిల్డింగ్ పర్మిషన్ కోసం, ఇన్ని రోజులు బిజిలీ పన్ను కట్టినా, ఎలక్ట్రిసిటీ పన్ను కట్టినా. మరి అవన్నీ ఎందుకు ఇస్తాడా నాకు? నన్ను ఇవాళ దొంగలు ముద్రేస్తున్నాడు, కబ్జాదారులను ముద్రేస్తున్నది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఈయనే ముఖ్యమంత్రి మాకు ఏమేమో ఇస్తా మోసం చేసి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇట్లా చేస్తున్నారని చెప్పి సాదికా బేగం గారు అయితే చెప్పినారు. వారి బాధ అందరి బాధగా. ఇగో ఇప్పుడు హైదరాబాద్ జనాలకు బీఆర్ఎస్ పార్టీ కొండంత అండలేక కనబడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం పెడుతున్న గోస నుంచి గట్టెక్కిచ్చేది కారుపాటి చేతుల్నే ఉన్నదని నమ్ముతురు జనాలు. అందుకే రోజు 100 మంది పట్టకాయిదాలు పట్టుకొని తెలంగాణ భవన్కి వచ్చి ఇగో గిట్లా గోస చెప్పుకుంటుర్రు వాళ్ళు పడే గోడును. ఇక రేవంత్ సారు చూస్తున్నావా సారు, వీళ్ళు ఏ పార్టోళ్ళు కూడా కాదు, సాదా సీదా జనాలు. ఈ జనాలల్లా మీకు కూడా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మి ఓటేసినందుకు నట్టెట ముంచుడు ఏం నియత సారు. ప్రభుత్వాలు పనిచేయవలసినవి గరీబోల కోసమే గాని గోసబుచ్చుకునేదందుకు కాదు కదా సారు. అసలు నాకు మొన్నటి సంది ఒక అనుమానం బాగా కొడుతుందోలా, ఈ దొంగల మీదనే అనుమానం. ఏంటంటే దొంగతనాలు మంచిగా చేస్తుంటే ఈ ధూమ్దా ముచ్చట్లలా చూయిస్తురు కదా, మరి మనం కూడా మంచిగా చేస్తే మనల్ని కూడా చూయిస్తారు, టీవీలో పడతాం అని అనుకుంటుర్రా ఏంది దొంగలు? గిట్లనే అనిపిస్తుంది. లేకుంటే ఏంది ఒగళ్ళు మించి ఒగలు, ఏక్సే బడకర్ ఏకన్నట్టు రోజు రోజుకు ఈ దొంగలు వాళ్ళ లలిత కళలు చూపిస్తూనే ఉన్నారు. మరి ఇవాళ వాళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో చూడురు మీరు. అంతేనోల్లా, ఈ దొంగల కథ చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది. అసలు టీవీలో వాడేటందుకే వీళ్ళు దొంగతనాలు చేస్తాన్రా, లేకుంటే ఎవరెన్ని దొంగతనాలు చేసినా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు కదా అని, ఇక మాకు స్వాతంత్రం వచ్చింది కదా అని ఇంకా దూసుకపోతాన్రు. ఇదే కన్ఫ్యూజ్ గా కొడుతున్నది నాకైతే. అగో మిర్యాలగూడలా 2 బట్టెవాజిగాళ్ళు దొంగల అవతారం ఎత్తిర్రు. డైరెక్ట్ కనకదుర్గమ్మకే సూటి పెట్టిర్రు. అగో గుళ్ళెకొచ్చి నిలువు దోపిడీ చేసిర్రు కదా. అగో చూడు రాదురోల్లా, రాత్రి 11:15 ఏమో అవుతాంది. అంతల్నే 2 తోడు దొంగలు వచ్చిర్రు. కుండీని పొతం చేస్తాన్రు, తాళం బలగొట్టి పైసలు తీసిర్రు. ఇక ఇంకొకడేమో గుడి లోపలికి పోయి అమ్మవారి నగలను సంచిలేసుకున్నాడు. ఇద్దరికిద్దరు ఇలా గిట్టుబాటు అయింది. దొంగ సొమ్ముతోని దసరా సంబరాలు జోరుదారుగా వేసుకోవాలి అని అనుకుంటా పోతాండ్రు. వీళ్ళ చేతులకు అగ్గి ఉట్ట. గుడిని దోసుకపోవుడేందోల్లా, అసలు అమ్మవారి నగలను ఎత్తుకోవోవుడు ఇదేమి తరీకా? కొంచెమన్న భయము భక్తి అనేది ఉండద్దా? రాను మరీ అద్మానంగా మోపైరు ఈ దేడిది మగ్గాళ్ళు. మిర్యాలగూడలా గట్ల చేసిర్రా. ఇగో వీళ్ళేమో నిర్మల్ దొంగలు. పాపం వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే ఈ కంత్రిగాళ్ళు వచ్చి ఏమో అడ్రస్ అడిగినట్టు చేసిర్రట. పాపం వీళ్ళు మంచితనానికి తోవ చెప్పుతుంటే ఆ దొంగలేమో పుస్తెలతాడు గుంజుకొని వారిపోయిర్రు. ఇక చెప్పుర్రి కథ. అసలు ఇంకోసారి ఎవరినన్నా నమ్మబుద్ధి అవుతుందా? ఈ దొంగలు పాడుగాను. ఇగో వీళ్ళు చేయబట్టి మంచి వాళ్ళని కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది కదా. అన్నట్టు చెప్పుడు మర్చినా లాస్ట్కి చెప్తున్నాను అనుకునేరు. ఏం లేదోల్లా, మన మోడీ సార్ వారు షానొద్దులకు మళ్ళా మన ముచ్చట్లకి వచ్చిండు. ఎట్లా వచ్చిండు అనుకుంటుర్రు? పొరక చీపురు చెత్తగంపలు పట్టుకొని వచ్చిండు. ఎందుకో చెప్తా గాని రారి మరి నాయంబడి. प्रगति और उत्थान का जीवन के हर पहलू में श्रमदान करे इंसान। ఆహా ఇగో ఇటు చూడుర్రి, ఏర్పాటు చేసిర్రా మన మోడీ సారేనోళ్ళ పొరక చీపురు పట్టుకొని సాఫ్ సఫాయిలా పడ్డాడు. అగో బడి పిల్లలతోని ముచ్చట్లు చెప్పుకుంటా ఎట్లుడవాలే, చెత్త ఎట్లెత్తాలే, డబ్బల ఎట్లా పోయాలే అని చెప్పుకుంటా పని నేర్పుతుండు. అయితే సారు అప్పట్లా స్వచ్ఛ భారత్ అని జనాల చేతులకు పొరక చీపుర్లు ఇచ్చి ఊడ్చే కార్యం పెట్టిండు కదా. గా కార్యం స్టార్ట్ చేసి ఇప్పటికి 10 ఏళ్ళు అయిందట. సార్కు యాదికి వచ్చింది, హ్యాపీ బర్త్డే కూడా ఎత్తి ఎట్లుంటది అని అనిపించినట్టున్నది. అందుకే చీపురు పట్టి 10 ఏళ్ళ బర్త్డేని చేస్తుండు. అగా చూడవు ఎట్లా ఊడుస్తుండో సారు. చెత్త ఎత్తి నెమ్మదిగా డబ్బలు కూడా వేస్తుండు కదా. ఇక పోరలతో కూడా పని చేస్తుండు. ఇల్లు ఊడ్చుడు, వాకిలి సాఫ్ చేసుడు, గిసొంటి పనులన్నీ మీరే చేసుకోవాలి అని బల్లె హెడ్ మాస్టర్ చెప్పినట్టే చెప్తుండు.
प्रगति और उत्थान का जीवन के हर पहलू में श्रमदान करे इंसान यहाँ प्लास्टिक को तुम त्याग दो कपड़े का थैला ले लो तुम घर की साफ सफाई कर लो जीवन सरल बना लो तुम ఇక ఇవేయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.